అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న పనులు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా ట్రంప్ చేసిన ఓ పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓవల్ ఆఫీస్లో సడన్గా ఓ అమ్మాయి ప్రత్యక్షమైంది. ఆమె ఎవరు? అమెరికా అధ్యక్షుని ఆఫీస్లో ఆమె ఎందుకుంది? ట్రంప్ ఆమెకు ఎందుకు తెచ్చుకున్నారు? ఇలా అనేక సందేహాలు మొదలయ్యాయి. ఆమెకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె అక్కడ ఎందుకుంది? ఏ పని చేయడానికి ఆమెను నియమించారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సంబంధించిన ఒక వింతైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను, అంతర్జాతీయ మీడియాను షేక్ చేస్తుంది. రాజకీయాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉంటూ ప్రత్యర్థులపై విమర్శల దాడి చేసే ట్రంప్ ఈసారి నెటిజన్ల ట్రోలింగ్కు ప్రధాన కేంద్రంగా మారారు. ముఖ్యంగా గతంలో తన ప్రత్యర్థి మాజీ అధ్యక్షుడు జో బైడెన్ను తరచుగా స్లీపీ జో అని తీవ్రంగా ఎగతాళి చేసిన ట్రంప్ ఇప్పుడు అదే తరహా విమర్శలను ఎదుర్కొంటున్నారు. తన విధుల్లో భాగంగా జరిగే అధికారిక సమావేశాల మధ్యలో ఆయన పదే పదే నిద్రలోకి జారుకుంటున్నారని, ఆయనను అత్యవసరంగా తట్టి లేపడానికి ఒక ప్రత్యేకమైన మహిళా సిబ్బందిని ఆయన నియమించుకున్నారని ఆన్లైన్లో పెద్ద ఎత్తున వదంతులు వ్యాపిస్తున్నాయి. ఈ వైరల్ పుకార్ల ప్రకారం ఆ మహిళ దగ్గర ఒక సీక్రెట్ బజర్ ఉంటుందని, ట్రంప్ ఎప్పుడైతే స్పృహ కోల్పోయి కునుకు తీస్తున్నట్టు అనిపిస్తుందో అప్పుడు ఆమె ఆ బజర్ను నొక్కి ఆయనను వెంటనే మేల్కొల్పుతుందని సోషల్ మీడియా వేదికలో నెటిజన్లు తీవ్రంగా చర్చిస్తున్నారు. ఆగస్టు 10వ తేదీన అమెరికా అధ్యక్ష భవనం ఓవల్ ఆఫీస్లో ఒక ముఖ్య కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. చిన్నపిల్లల వ్యాక్సిన్లను సంబంధించిన ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని లైట్ స్ట్రీమ్ కూడా చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ట్రంప్ తన కళ్ళు తెరిచి ఉండలేక తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కొన్ని క్షణాల పాటు కొనుక్కు కూడా తీశారు. సరిగ్గా అదే సమయంలో ఆయన వెనుక ఉన్న ఓ యంగ్ లేడీ అలర్ట్ అయింది. తన కుడి భుజంపై ఏదో పరికరాన్ని నొక్కుతున్నట్టుగా కనిపించింది. ఆమె ఆ విధంగా చేయగానే అప్పటి వరకు కునుకుపాట్లు పడుతున్న ట్రంప్ ఒక్కసారిగా నిద్ర నుంచి మేల్కొన్నారు. ఉలిక్కిపడి కళ్ళు పెద్దవి చేశారు. ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం వైరల్గా మారింది.